వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను కార్తీక్. ఈరోజు మన గెస్ట్ ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కంటెస్టెడ్ కార్పొరేటర్, ప్రజాసేవే లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి తవిడబోయిన గిరిబాబు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? నా పుట్టి పెరిగిందంతా కవాడిగూడనండి. మేమిద్దరం ముగ్గురం బ్రదర్సు, ఒక సిస్టరు. మా ఫ్యామిలీలో టోటల్గా 7 మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. 7 మెంబర్స్ 7 మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను కూడా 2 ప్రభుత్వ ఉద్యోగాలు రిజైన్ చేసిన. ఆర్టీసీలో చేశాను, అదే రకంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో కూడా నేను ఎంప్లాయీగా చేసి జాబ్ రిజైన్ చేశాను. మా మిస్సెస్ కూడా స్కూల్ అసిస్టెంట్ అండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. ఇప్పటికీ చేస్తుర్రా? చేస్తున్నారు. ఇంకా కూడా చాలా సర్వీస్ ఉంది. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసి రాజకీయాల్లోకి రావాలనిపించింది? ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారంటే ఏం చెప్తారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రాజకీయాలంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. నేను స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా పేపర్ చదవడము. అప్పటి నుంచి కూడా అప్పుడు టీడీపీ గవర్నమెంటు, ఇది 94 గవర్నమెంట్ 89 అప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను అన్నట్టు. అంటే పేపర్లలో చదివి పార్లమెంట్ ఎలక్షన్స్ను, అసెంబ్లీ ఎలక్షన్స్ని ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండేవాడిని. సో ఆ రకంగా నాకు కూడా ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనే ఒక బలమైన కోరిక ఉంటుండే. సో నేను కొన్ని సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఇంకా వద్దు అనుకొని 2014లో నేను టీఆర్ఎస్ పార్టీలో అప్పటి జిల్లా మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుభాష్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరడం జరిగిందండి. అంటే మీతో పాటు మీ కుటుంబాన్ని మొత్తం రాజకీయాల్లో తీసుకొచ్చారు. మీ సతీమణి గారు అయితేంది, మీ అమ్మగారు అయితేంది, మీ కూతురు అయితేంది, మీతో పాటు కుటుంబాన్ని మొత్తం రాజకీయాల్లోకి తీసుకురావడం గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ప్రధాన కారణం ఏంటంటే రిజర్వేషన్స్ అండి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఉండడం ద్వారా నేను ప్రత్యక్షంగా పోటీ చేయలేని పరిస్థితి కాబట్టి 2016లో మా కూతురు చిన్న ఏజ్ బిలో 21 ఇయర్స్ ఉంటుండే, 15-16 ఉంటుండే ఆ టైంలో. సో మా మిస్సెస్ వచ్చి ఆమె కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇట్లా మిత్రులు వెల్ విషర్స్ అందరు ఏంటంటే పార్టీ టికెట్ ఇస్తే ఆమెను పోటీ చేయించడానికి ప్రిపేర్ అయ్యాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు అప్పట్లో గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు కాబట్టి నేను గెలవగలిగే అభ్యర్థినైనా కూడా నాకు సీట్ ఇవ్వలేదు. అది టీఆర్ఎస్ చేసిన మేజర్ మిస్టేకు. దాని ప్రతిఫలం తర్వాత ఎన్నికలలో వాళ్ళు అనుభవించారు కూడా. సో ఆ పరిస్థితుల్లో మనం కొట్లాడకపోతే మనకు రాజకీయాల్లో ఉనికి ఉండదు, భవిష్యత్తు ఉండదు అన్న కోణంలో నేను మా తల్లిగారిని నిలబెట్టడం జరిగింది. ఇండిపెండెంట్గా 2 డివిజన్లలో నిలబెట్టాను. ఎందుకంటే నాకు ఉప్పల్ డివిజన్లో బలమైన ఓటు బ్యాంక్ ఉన్నది, రామంతపూర్ డివిజన్లో కూడా నాకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కానీ అప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో 2 చోట్ల ఇండిపెండెంట్గా పోటీ చేసి ఫైట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని. సాధ్యం కాదు కదా ఇండిపెండెంట్, అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి ఇండిపెండెంట్గా పోటీ చేయడం, గెలవడం సాధ్యం కాదు కదా. కాదు, కానీ నాకున్న బలము, నాకున్న ఆత్మస్థైర్యము, నా కాన్ఫిడెన్స్ దృష్ట్యా నేను 2 చోట్ల కూడా అభ్యర్థుల గెలుపు ఓటర్లను ప్రభావితం చేయగలుగుతాను. అంటే నేను గెలవకపోయినా ఎదుటి వాళ్ళని ఓడగొట్టగలిగే సత్తా ఉంది ఇండిపెండెంట్గానే నమ్మకంతో ఆ రకమైన పోరాటం చేస్తేనే రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుందన్న కోణంలో నేను ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకు గిరిబాబు గారికి రాజకీయం అంటే ఇంత పిచ్చి? టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా ఓడిపోయినా సరే ఎప్పుడు ప్రజలతోటే ఉంటాడు. ఎందుకు రాజకీయం అంటే ఇంత పిచ్చి అంటారు? నేను చెప్తున్నాను కదండి, నాకు ప్రజలకు సేవ చేయాలనేది ఒక ప్యాషన్ ఉంది. అది నాకు బై బర్తే వచ్చింది. సో నాకు ఏంటంటే అది ఇష్టం కాబట్టి, ప్యాషన్గా పనిచేయాలనుకుంటున్నా కాబట్టి నేను ఏ రంగంలో చేసినా ప్యాషన్గా చేశానండి. నేను ఆర్టీసీలో 14 ఇయర్స్ సర్వీస్ చేశాను, కానీ నాకు సింగిల్ కేసు లేదండి. అదే రకంగా నేను ఎల్ఐసిలో కూడా జాబ్ చేశాను. ఎక్కడ చేసినా కూడా నేను దానిపైన పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి ఒక మోరల్ వాల్యూస్తో కూడిన రాజకీయం చేస్తున్నాను ఇప్పుడు కూడా. నేను ఉప్పల్ డివిజన్ అవుతుంది, రామంతపూర్ డివిజన్ అవుతుంది. ఈ 2 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉప్పల్ డివిజన్లో కానీ రామంతపూర్ డివిజన్లో కానీ చాలామంది నా వెల్ విషర్స్, నాకు తెలిసిన పరిచయస్తులు అనేక సమస్యలపైన నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ ఆఫీస్కి సంబంధించిన పనులు, డ్రైనేజీకి సంబంధించిన పనులు, అదే రకంగా
ఇతరత్ర పోలీస్ స్టేషన్కి సంబంధించిన వ్యవహారాలు. సో ఎవ్వరు ఫోన్ చేసినా నేను ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అవుతాను. వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి 100% ప్రయత్నం చేస్తాను. 99.99% నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను పనిచేసి పెట్టిన. సో ఈ రకంగా నేను ప్రజలతో ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళు అడిగిన సర్వీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మా పైన అభిమానం పెరుగుతుంది, పార్టీ పైన కూడా అభిమానం పెరిగింది. ఈ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఈ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో మేము ప్రజలకు తీసుకెళ్తూనే ఉన్నాము. మెయిన్గా చాలామందికి అర్హులైన లబ్ధిదారులకు ఈ గ్యారెంటీలు అందే విధంగా మేము మా వంతు కృషి చేసినాము. రేషన్ కార్డుల విషయం తీసుకోండి, తర్వాత ఉచిత కరెంటు విషయంలో అంటే 200 యూనిట్స్ లోపు ఉన్న వాళ్ళకు, తర్వాత పోతే అదే రకంగా గ్యాసు. సో ఈ రకంగా ఎవ్వరు మా దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళకి అది సక్సెస్ఫుల్గా ఏదైనా చిన్న పొరపచ్చలు ఉండి ఏదైనా కారణం వల్ల రిజెక్ట్ అయినా కూడా మేము ప్రత్యేక చొరవ తీసుకొని లబ్ధిదారులందరికీ చేరే విధంగా చేసినాం. సో ఆ కృతజ్ఞత అనేది ప్రజలలో ఉన్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ హామీలు ఎక్కడ అమలు అవుతలేమంటారు కదా? ఎందుకంటే మనం రమ్మనండి, వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్తాను. నేనే వస్తాను వెంట, ఏ ఇంటికంటే ఆ లబ్ధిదారుల ఇళ్ళకి తీసుకెళ్తాను. వారు ఏ రకంగా ఉన్నది, వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి బెనిఫిట్ వస్తుందా లేదా అనేది ప్రత్యక్షంగా వచ్చి నేనే వచ్చి ప్రూవ్ చేస్తాను. ఏ లీడర్ అయినా రావచ్చు, సిద్ధంగా రావచ్చు, దానికి సిద్ధమే. నేను రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు మళ్ళీ మీరు సిద్ధమవుతారు అనుకోవచ్చా? 100% అండి. నేను 2 సార్లు పోటీ చేసిన కాబట్టి ప్రజల్లో సహజంగా నా పైన సానుభూతి అనేది ఉంటుంది. నేను ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ ఎలాంటి అసాంఘిక సానుభూతితో గెలుద్దాం అనుకుంటారు? లేదు, నేను ఎలాంటి ఇల్లీగల్ పన్స్ కానీ ఇవి కూడా చేసిన వ్యక్తిని కాదు. నాకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఎవరైనా గిరిబాబు దగ్గరికి పోతే తను సహాయం చేస్తాడు, పని చేస్తాడనే నమ్మకం ఉన్నది. నేను ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం కానీ లేదంటే ఏదైనా ల్యాండ్ కబ్జాలు కానీ ఇలాంటి ఏ చేసిన చరిత్ర నాకు లేదు. గిరిబాబు అంటే ఒక క్లీన్ అండ్ గ్రీన్ క్యాండిడేట్ అనే ఒక మంచి పేరు ఉన్నది. అదే రకంగా ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. మేము మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా సర్వీస్ చేస్తున్నాం కాబట్టి 100% మేము ఈసారి గెలుస్తాము, అవకాశం కూడా ఉంటుందని మేము అనుకుంటాం. కానీ ఇంత మంచి పేరున్న గిరిబాబు గారు ఎందుకు పదే ఓడిపోవాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే మీ నాయకత్వ లోపం ఏమైనా ఉందా మీ దగ్గర? నా దగ్గర నాయకత్వ లోపం ఏం లేదండి. వాస్తవం చెప్పాలంటే నేను ఎంప్లాయీ నుంచి వచ్చినా కూడా నేను ఫస్ట్ ఎలక్షన్స్లోనే నా ప్రచార సరళి కానీ నా వ్యవహారం చూసి టీఆర్ఎస్ వాళ్ళకు కానీ అన్ని పార్టీల వాళ్ళకు కానీ నిద్రపట్టకుండా జరిగింది. నాకు ఎన్నో రకమైన ఆఫర్లు ఇచ్చారు. కేటీఆర్ లాంటి గారు కూడా పెద్ద మొత్తంలో నాకు ఆఫర్స్ ఇవ్వడం, నామినేటెడ్ పదవి కూడా ఆఫర్ చేశారు. కానీ నేను అవి తీసుకుంటే వాటికి లొంగిపోయిన అవుతాను అనేసి నాకు వద్దు, నాకు ఇస్తే బీఫామ్ ఇవ్వండి, లేకపోతే నేను కొట్లాడతా అని చెప్పిన. అయితే ఇక్కడ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, ఉన్న వాస్తవం చెప్పాలంటే అక్కడ అప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ గాలి ఆ వేవ్ అనేది ఏ రకంగా ఉందో, మంచి అభ్యర్థులు ఉన్నా కూడా వాళ్ళు వేవ్ వైపు ఎక్కువ పోవడం ద్వారా అభ్యర్థులు మామూలుగా గాలిలో కొట్టుకొస్తున్న అభ్యర్థులు ఎక్కువ. మా దగ్గర న్యాచురల్గా గెలిచిన వాళ్ళు తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ గంధం నాగేశ్వరరావు అనే వ్యక్తి కార్పొరేటర్ అయ్యే ముందు ఆయన అప్సిగూడ డివిజన్లో ఒక చిన్న కర్రీ పాయింట్ పెట్టుకొని రెంట్కు ఉండేవాడు. సో సుభాష్ రెడ్డి గారి దగ్గర శిష్యరికం చేస్తూ ఆయనతో ఉన్న పరిచయాలను పెంచుకొని రామంత ఇక్కడ అప్సిగూడ సీట్ను ఆస్పిరెంట్గా ఉన్నాడు. కానీ మీరు కూడా చేశారు కదా శిష్యరికం సుభాష్ రెడ్డి? చేసినాను. అక్కడ నాకు రాజకీయంగా చిన్న నష్టం ఏంటంటే, నేను నా ఆత్మస్థైర్యమే కొన్నిసార్లు నన్ను దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 ఆఫర్స్ ఉన్నాయి. రామంతపూర్ ఆఫర్ ఇచ్చారు, ఉప్పల్ ఆఫర్ ఇచ్చారు. నీకు ఏ సీట్ కావాలన్నా ఇస్తానని సుభాష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరు ఏది ఇచ్చినా గెలవగలుగుతా, 2 వైపులా నాకు బలం ఉంది అని చెప్పి నేను ఆయనకు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఏ మాత్రం బలం లేని గంధం నాగేశ్వరరావుకు మొదట ఛాన్స్గా రామంతపూర్ ఇచ్చారు. నాకు ఉప్పల్ సీటు ఇప్పియటంలో ఆయన ఫెయిల్ అయిపోయారు. అంటే ఆయనకు ఉన్న ఇన్ఛార్జ్ పవర్ సరిపోలే ఆ టైంలో. సో ఆ రకంగా అది జనరల్ సీట్ కావడం, నేను గట్టిగా ఫైట్ చేయడంతో ఉన్న లాబింగ్లో నా గాడ్ ఫాదర్ లేక నష్టపోవడం జరిగింది. ఇక్కడ ఏమైంది, గాలిలో కొట్టుకొచ్చారు ఆ టైంలో. 2016లో టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళంతా గాలి అభ్యర్థులే వాస్తవం చెప్పాలంటే. మళ్ళీ 2వ సారి ఓడిపోయారు చూడండి. నిజంగా బలమైన క్యాండిడేట్ ఉంటే 2వ సారి కూడా గెలవాల్సి ఉండే, గెలవలేదంటే ఆయన గాలిలో వచ్చింది, గాలిలో పోయిండు. ప్రజలు మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా. నేను 100% ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధాల్లో ఉన్నా. నాకు ఎవ్వరు ఏ ఫంక్షన్ చేసినా
నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఇన్వైట్ చేస్తారు. అన్ని సామాజిక వర్గాలతోటి నేను సత్సంబంధాలు కలిగి ఉన్నా. సో అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను చాలా అభిమానంతో ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క నన్ను ప్రతిదానికి ఇన్వైట్ చేస్తారు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా చెప్తుంటారు. నేను దానికి వెంటనే స్పందించి ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళకి సర్వీస్ చేస్తున్నా. ఇదే రామంతపూర్ డివిజన్లో మీతో పాటు అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అవును. వాళ్ళని కాదని మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? అదేవిధంగా ఒకవేళ మీకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా రామంతపూర్ డివిజన్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందులో సందేహం ఏం లేదు. అందరం కూడా పార్టీ కోసం పనిచేసినాం. సో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా నేను 100% మద్దతు తెలుపుతా. సేమ్ టైంలో నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా పోటీ చేసిన వ్యక్తిని, గతంలో 2 సార్లు రామంతపూర్ డివిజన్లో పోటీ చేసిన అనుభవం ఉంది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. సేమ్ అదే రకంగా బలమైన సామాజిక వర్గం చెందిన క్యాండిడేట్గా ఉన్నాను. అన్ని సామాజిక వర్గాలతోటి కలుపుగోలుగా ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు 100% అవకాశం దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. అదే రకంగా నేను ఈసారి తప్పకుండా గెలుస్తాను. ఒకవేళ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంది? పార్టీ టికెట్ ఇవ్వకపోతే? పార్టీ ఇవ్వకపోతే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది. కట్టుబడి ఉంటారా? మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? ఇండిపెండెంట్గా ఏం చేయనండి. పార్టీ ఇప్పుడు నాకు ఇవ్వలేదంటే దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉంటేనే ఇవ్వరు. అలాంటి పరిస్థితి వస్తే సీఎం గారు ఇంకొక అవకాశం ఏదైనా కల్పిస్తారు కదా. అంతేగాని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఆలోచన అయితే నాకు లేదు. ఒకవేళ మీకు వస్తే మీ డివిజన్లో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీకు సపోర్ట్ చేస్తారా? మ్యాక్సిమం అందరు చేస్తారు. ఎవరన్నా ఒకరిద్దరు అసంతృప్తితో ఉంటే కూడా వారి అసంతృప్త క్యాండిడేట్లను కూడా ఏ రకంగా కలుపుకొని పోవాలనేది నా దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికాబద్ధంగా నేను అందరూ కూడా కలుపుకొని పోయి ఈసారి తప్పకుండా విజయం సాధిస్తాను. డివిజన్ ప్రజలతో అయితేంది, కాలనీ సంక్షేమ సంఘాలతో అయితేంది, మీరు ఏ విధంగా మమేకమై ఉంటారంటే ఏం చెప్తారు? నేను ప్రతి కాలనీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్లు కానీ, కుల సంఘాల ప్రెసిడెంట్లు కానీ వాళ్ళు చాలా సందర్భాల్లో నాకు కాల్ చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాలనీలో ఈ సమస్య ఉందని, లేదంటే ఈ అమ్మాయికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఈమెకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది పోలీస్ స్టేషన్లో. సో ఈ రకంగా వీళ్ళు నాకు కాల్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళకు స్పందించే విధానం ఉంది చూసారా, అది ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులు ఎవరు మీ అంత ఆర్ట్ఫుల్గా స్మూత్గా బిహేవ్ చేసేవాళ్ళు లేరు. మీ మాట్లాడే విధానం, మీ తరీకా అన్నీ చాలా పద్ధతిగా ఉంటాయి కాబట్టి మాకు 100% మీ విషయంలో మేము సహకరిస్తామని అభిప్రాయంతో ఉన్నారు. మీ డివిజన్ ప్రజలకు మీ సొంత నిధులతోటి ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తారంటే ఏం చెప్తారు? నేను చాలామంది ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదే రకంగా కొన్ని ఈవెంట్స్కు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో కానివ్వండి, అందులో ఇందులో వాళ్ళు మంచి ప్రతిభ ఉండి వాళ్ళకు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా సహకరించడం జరిగింది. అదే రకంగా హాస్పిటల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు నేను అనేక మందికి నీమ్స్లో కానీ ఇతరత్ర కానీ, అదే రకంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ట్రీట్మెంట్ ఇప్పివ్వడము, వాళ్ళ దగ్గర ఉన్నంత తీసుకొని మిగిలింది కూడా నేను సహకరించిన సందర్భాలు చాలా చేశాను నేను. కావాలంటే మీకు ఎవిడెన్స్ కావాలంటే పవన్ సాయి హాస్పిటల్ అని ఉంటుంది ఒకటి, ఏది అల్కాపూర్లో. ఎందరో యాక్సిడెంట్ అయిన వాళ్ళకు నేను అక్కడ ఆపరేషన్స్ కూడా చేయించాను. నేను ఇంకోటి ఏదో 2-3 ఏళ్ళ నుంచి చేస్తున్న కార్యక్రమం కాదు, నేను దరిదాపుగా ఇప్పుడు 13-14 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అదే రకంగా అనేక పుణ్యక్షేత్రాలకు, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ బొడ్రాయికి ఎవ్వరు కూడా ఇవ్వలే, ₹1,00,000 డొనేషన్ ఇచ్చాను నేను 2014లో. అదే రకంగా ఉప్పల్లో ఉన్న గంగమ్మ టెంపుల్కు ₹1,00,000 డొనేషన్ ఇచ్చాను. రామంతపూర్లో ఉన్న గంగమ్మ టెంపుల్కు ₹1,00,000 డొనేషన్ ఇచ్చాను. ఇవి కాక ఇంకా అనేక గుళ్ళకు పెద్ద మొత్తంలో నేను ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం చేశాను. కానీ నేను ఎక్కడ కూడా ఏం ఫలితాలు ఆశించలేదు, పేర్లు కూడా ఆశించలేదు. మీ డివిజన్లో త్రాగునీటి సమస్య అవుతుంది, డ్రైనేజ్ సమస్య అవుతుంది, రోడ్ల సమస్య అవుతుంది, అధికంగా ఉన్నసి ప్రజలు చెప్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేస్తున్నారా? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే రామంతపూర్ డివిజన్తో పాటు ఉప్పల్ నియోజకవర్గంలో ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య. ఇది ఏమైందంటే ఇప్పుడు గతంలో ఉన్న పాలకులు, అంటే సుమారుగా ఈ రామంతపూర్ అనేది 95 నుంచి 2005 మధ్యలో బాగా ఎస్టాబ్లిష్ అయిన కాలనీసు, ఇండ్లు జరిగినాయి. అప్పటి పరిస్థితుల తగ్గట్టుగా అప్పటి మంత్రివర్యులు దేవేందర్ గౌడ్ గారు ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
దాని తర్వాత ఏమైందంటే అప్పుడు అన్నీ సింగిల్ ఫ్లోర్ ఇండ్లు ఉండే, ఇప్పుడు అన్నీ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఇండ్లు అయిపోయినాయి, జనాభా కూడా బాగా పెరిగింది. కాబట్టి ఇప్పుడు మేజర్ సమస్య ఏమైందంటే వర్షం పడ్డదంటే చాలు డ్రైనేజీలు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. సో టోటల్గా డ్రైనేజ్ వ్యవస్థను అనేది ప్రక్షాళన చేయవలసిన అవసరం కంపల్సరీగా ఉన్నది రామంతపూర్ డివిజన్లో. అదే రకంగా ఇంతకుముందు వర్షపు నీళ్ళు మనకు 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు భారీ పెద్ద మొత్తంలో వరదలు వచ్చినాయి. ఆ వరదలలో రామంతపూర్కు సంబంధించి చాలా కాలనీస్ వరదలలో కొట్టుకుపోయినాయి, అంటే మునిగిపోయినాయి. నేను ఆ రోజు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా మాట్లాడలేదు. నేను జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి ప్రజావాణిలో నేను స్వచ్ఛందంగా చాలా కాలనీస్ మునిగిపోయినాయి, వాటన్నిటి కూడా మీరు ఈ 10,000 సహాయం అందియాలని కోరిన వ్యక్తిని నేను ఒక్కడినే ఆ రోజులల్లో. సో వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని కాలనీస్ మా జిహెచ్ఎంసీలో రికగ్నైజేషన్ లేవు కాబట్టి మేము ఇయ్యలేమని చెప్పారు. వాటిలో కనీసం మౌలిక వసతులు కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలే. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇప్పుడు రోడ్లు డ్రైనేజీలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ రామంతపూరు పెద్ద చెరువు సుందరీకరణ అయితేంది, పునరుద్ధరీకరణ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రామంతపూర్ పెద్ద చెరువు వల్ల కూడా ఇంతకుముందు వాటర్ ఫ్లో బాగా వర్షాలు పడ్డప్పుడు ఇళ్ళకి నీళ్ళు వస్తుండే. సో ఆ సమస్య కూడా ప్రస్తుతం తగ్గిపోయింది. ఎందుకంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆ వర్షం నీళ్ళకి సంబంధించి ఒక వర్క్ చేయడం జరిగింది కాబట్టి పెద్ద పైప్ లైన్ వేసి డైరెక్ట్ మూసీలకు కనెక్ట్ చేసే విధంగా చేసింది కాబట్టి ఆ సమస్య తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దాని సుందరీకరణ, అంటే దోమల సమస్య విపరీతంగా ఉంది రామంతపూర్ డివిజన్లో. దీనిపైన మేము అనేక సార్లు జిహెచ్ఎంసీ కమిషనర్కు, ఈవెన్ హైడ్రా కమిషనర్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు దీన్ని సుందరీకరణ చేస్తేనే ఈ దోమల సమస్య తగ్గుతుంది, ఇతరత్ర సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మా కృషి కూడా అందులో చాలా ఉన్నది. మీ రామంతపూర్ డివిజను మూసీ నదికి అతి సమీపంలో ఉన్నందున నీట్నెస్ ఎక్కువ ఉండట్లేదు, అదేవిధంగా పరిశుభ్రత ఉండట్లేదు, ఈ పారిశుద్ధ పనులు కూడా రెగ్యులర్గా కొనసాగట్లేవు అని ప్రజలు అంటున్నారు. అదేవిధంగా హైడ్రా వల్ల కొంచెం భయాందోళనకు గురి చెందారు మీ డివిజన్ ప్రజలు. ఇప్పుడు హైడ్రా నుంచి భయపడవలసిన పనులు ఏం లేదండి. హైడ్రా కమిషనర్ గారు స్పష్టంగా తెలియజేసారు, ఉన్న ఇండ్ల జోలికి మేము ఎక్కడ కూడా పోము, ఎక్కడైతే వెకెట్ పొజిషన్ ఉంటుందో వాటి చెరువులో ఆ ప్రాంతాన్ని మాత్రమే మేము ఇచ్చేస్తామని చెప్పి ఇప్పుడు పెద్ద చెరువును అదే రకంగా ఒక్క ఇల్లును కూడా డిస్టర్బ్ చేయకుండా చెరువును సుందరీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈవెన్ చిన్న చెరువు విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఈ హైడ్రా సుందరీకరణ చేయడం ద్వారా ఇక్కడ వాటరు చెరువులలో ఉండడం ద్వారా మాకు గ్రౌండ్ వాటర్ సమస్య కూడా పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంది. మొన్న ఎండాకాలంలో మీకు తెలుసు వర్షాలు సరిగా పడలేదు, చాలా గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఉండే, కానీ రామంతపూర్కు పెద్దగా రాలేదు. ఎందుకంటే ఈ చెరువులు అనేవి ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మనకు కొంత ఉపయోగకరంగా ఉన్నది అన్నట్టు. వీటిని సుందరీకరణ చేయడం ద్వారా మరింత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మొన్నటి వరకు మీ డివిజన్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగిందంటే ఏం చెప్తారు? మా డివిజన్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పర్ఫెక్ట్గా జరిగిందండి. మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాం. ఏంటండి ఓట్లు ఏమైనా తొలగిపోయినాయా? పోయినాయి. అంటే ఓట్లు తొలగిపోయినాయి, కానీ ఏ రకమైన ఓట్లు తొలగిపోయినాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వాళ్ళ ఓట్లు, అదే రకంగా చాలామందికి ఇంతకుముందు 3 ఓట్లు ఉంటుండే అండి, విలేజ్లలో ఓట్లు ఉంటుండే, ఇక్కడ కూడా ఓట్లు ఉంటుండే. సో వారు ఇప్పుడు చాలామంది ప్రజలు ఏం చేశారంటే వాళ్ళకి ఎక్కడైతే ప్రాధాన్యత ఇంపార్టెంట్ ఉందో అక్కడే ఓటు పెట్టుకున్నారు. ఈసారి ఓటు నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో మా దగ్గర కొన్ని ఓట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర శ్రీకాకుళం బెల్ట్ ఉంది, మా దగ్గర వాళ్ళ ఓట్లు కూడా గణనీయంగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈసారి ఏంటంటే ఆంధ్రాలో నమోదు చేసుకున్నారు. అంటే విలేజ్ల పంట కొన్ని పథకాల లబ్ధి ఉంటుంది, అదే రకంగా వ్యవసాయ భూములు ఉంటాయి కాబట్టి కొంతమంది అక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. ఆ క్రమంలో మా దగ్గర ఇంతకుముందు 45,000 ఓట్లు ఉండే, ఇప్పుడు 25,000కి వచ్చినాయి, అంటే దాదాపు 20,000 తగ్గినాయి. సో ఏదైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు అలాగే ఉన్నాయి. కొందరు రెసిడెంట్స్ ఉన్న వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. కొన్ని మటుకు తొలగించడం జరిగింది, అంటే వాళ్ళు వాస్తవంగా లేరు కాబట్టి తొలగించారు. మీ నియోజకవర్గ ఇన్ఛార్జు పరమేశ్వర్ రెడ్డి గారి సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది? ఆయన సపోర్ట్ తోటి మీ డివిజన్లో ఎటువంటి డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు మీరు? ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డి గారితో మేము గత 10 సంవత్సరాలతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నాము. గత 5-6 సంవత్సరాలలో మేము ఇద్దరం ఒకటే పార్టీలో పనిచేస్తున్నాము.
పార్టీ అధికారంలోకి రావడానికి మా ఇన్ఛార్జ్ గారు ఇచ్చిన ప్రతి పిలుపును మేము స్వచ్ఛతగా అమలు చేసినాము. ఆయనతో కలిసి అన్ని రకాలుగా పనిచేసినాము. కాబట్టి మాకు ఆయనకు వర్గ విభేదాలు అంటూ ఏం లేవు. కాకపోతే ప్రతి పార్టీలో మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా మటుకు అందరం కలిసి పనిచేస్తాం. బండారు శ్రీవాణి వెంకట్రావు గారు రామంతపూర్ డివిజన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాము, జిహెచ్ఎంసీ నుంచి అనేక నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశామని చెప్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఒక విషయం చెప్పాలంటే, బండారు శ్రీవాణి గారు ఉన్న ఏదైతే ఇందిరానగర్ కాలనీ ఉందో అంటే సుమారుగా ఒక 6 నెలల కిందట వరకు కూడా పొంగిపోలేదు. ఆ గల్లీ పేరే డ్రైనేజ్ గల్లీ అంటారు. ఇందిరానగర్లో శ్రీవాణి గారు ఉండే గల్లీని డ్రైనేజ్ గల్లీ అంటారు. ఆ డ్రైనేజ్ గల్లీని వాళ్ళు కార్పొరేటర్ అయిన 4 సంవత్సరాలలో కూడా ఏం చేయలేకపోయారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇందిరానగర్ డివిజన్లో అంటే ఇందిరానగర్ కాలనీలో రోడ్లు డ్రైనేజ్ మొత్తం ప్రక్షాళన చేసి పర్ఫెక్ట్గా చేసినాం. అంటే మా గవర్నమెంట్ ఇచ్చిన నిధులతోటే తను పనిచేశారు తప్ప నిజంగా తనే పనిచేసి ఉంటే మొదటి 4 సంవత్సరాలనే చేయాలి కదా, ఎందుకు చేయలేకపోయారు చెప్పండి? అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో చేశారు, వాళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకవేళ డివిజన్ నుంచి మీకు పార్టీ టికెట్ ఇస్తే, మీరు గెలిస్తే మీరు చేసే డెవలప్మెంట్ ఏంటి? మీ ప్రణాళిక ఏంటి అసలు? నా ప్రణాళిక ఏంటంటే ముఖ్యంగా మౌలిక వసతులు, అంటే డ్రైనేజ్ సమస్య అనేది మేజర్గా పరిష్కారం చేస్తాను. టోటల్ రామంతపూర్ డివిజన్ని డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను. నాకు సీఎం గారితో కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. అంటే నేను డైరెక్ట్ సీఎం గారికి యాక్సెస్ ఉన్న వ్యక్తిని. సో నేను ఆ రకంగా డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం రామంతపూర్ టోటల్ డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరిస్తాను. అదే రకంగా రోడ్లు ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా డెవలప్మెంట్ చేస్తాను. తర్వాత దోమల సమస్య మేజర్గా ఉన్నది, అది లేకుండా ఈ చెరువుల సుందరీకరణ, చిన్న చెరువును కూడా సుందరీకరణ చేస్తాం. అదే రకంగా కింద ఒక మూసి చిన్న కాలు ఉంటుంది. ఇప్పుడు పెద్ద మూసి అనేది మామూలుగా గవర్నమెంట్ సుందరీకరణ చేస్తూ అంటున్నారు, ఆ చిన్న కాలువను కూడా మేము చేస్తాము. దీని ద్వారా మా దగ్గర ఎక్కడ కూడా మురికి అనేది లేకుండా ఒక ఆదర్శ డివిజన్గా నేను తీర్చిదిద్దుతాను నాకు అవకాశం ఇస్తే. మీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి పరిపాలన అభివృద్ధి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బిఎల్ఆర్ గారు కూడా ఒకటే విషయం చెప్తున్నానండి. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏందన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వము ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఎవరు ఏ పని అడిగినా కూడా చేసి పెడుతున్నారు మా ముఖ్యమంత్రి గారు. మీరు గతంలో చూశారు, ఇప్పుడు ఏది షాద్నగర్ ఎమ్మెల్యే దగ్గర పోయి నిధులు ఇచ్చారు, అప్పుడు మా పార్టీ కాకపోయినా కూడా. అట్లా నిజామాబాద్లో కూడా కొన్ని ఏరియాలలో ఎక్కడ పోయినా కూడా మా ముఖ్యమంత్రి గారు లోకల్ ఎమ్మెల్యే ఏది అడిగితే అది ఇస్తున్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే కదా, వీళ్ళపల్లి శంకర్ గారు. శంకర్ కాకుండా ఇంకా పాయల్ అనే ఒకతను ఉన్నాడు కదా, ఆయన కూడా చెప్పాడు. సో ఇది బీజేపీ ఎమ్మెల్యే. సో నేను ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు, అడగగానే నాకు 400 కోట్ల నిధులు ఇచ్చారని చెప్పేసి. సో మా ప్రభుత్వం ఏంటంటే ఈ పార్టీలకు సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుంది కాబట్టి ఆ క్రమంలో ఇక్కడ కూడా నిధులు కానీ ఏవైనా వస్తున్నాయి. దాన్ని ఎమ్మెల్యే గారు కొన్ని సందర్భాలలో తను సాధించినట్టుగా చెప్పుకుంటుండొచ్చు, అందులో తప్పులేదు. ఆయన ఇప్పుడు ఇచ్చేదైతే మా ప్రభుత్వమే, మా ప్రభుత్వం. మీ పార్టీ నాయకులు అంటారు మా పరమేశ్వర్ రెడ్డి గారు ఆయన కృషితోటి నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తే ఆ నిధులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెచ్చినట్టు చెప్పుకుంటున్నాడు అనేసి అంటారు. వాస్తవేనా అది? వాస్తవంగా చెప్పాలంటే పరమేశ్వర్ రెడ్డి గారు తనకున్న సన్నిహితం నుంచి అనేక నిధులను, అనేక కష్టసాధ్యమైన పనులను కూడా శాంక్షన్ చేయించారు, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కొబ్బరికాయ కొట్టి ఆయన ఇనాగరేషన్ చేస్తారు. సో ఇప్పుడు అక్కడ స్టిక్కర్ అంటించుకొని పేరు చెప్పుకోవడం కూడా జరుగుతుంది, అది కామన్ రాజకీయాల్లో. ఎవరి పబ్లిసిటీ వాళ్ళు చెప్పుకోవాలనుకుంటారు, కానీ వాస్తవంగా నిధులు తీసుకొస్తుంది మా ఇన్ఛార్జి గారు. చాలా యాక్టివ్గా ఉండి తనకు ఉన్న పరిచయాలతోటి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొస్తున్నారు. సేమ్ టైంలో ఎమ్మెల్యే గారు కూడా ఒక నిజాయితీగా పనిచేసే వ్యక్తి కాబట్టి తను కూడా తన వంతు కృషి కూడా చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో మేము రాజకీయాలు చేయదలుచుకోలేదండి. మీరు రామంతపూర్ అయితేంది, ఉప్పల్ అయితేంది, మీరు ఇక్కడ వాస్తవానికి పూర్తిగా స్థానికుడు కాదు. అవును, చూసుకుంటే మీ ఓటు కూడా ఎస్ఐఆర్లో మీ ఓన్ కాన్స్టిట్యున్సీ పోయే అవకాశం ఉంది.
అట్లాంటిది ప్రజలు మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉందా? లేదండి, ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా పోటీ చేయాలంటే జిహెచ్ఎంసీలో ఓటు ఉంటే సరిపోతుంది. నేను పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాదే. నేను కవాడిగూడలో పుట్టి పెరిగాను. నేను చదువుకుంది పీపుల్స్ హై స్కూల్ అశోక్ నగర్. నా కాలేజ్ వచ్చేసి రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీ. అంటే నాకు 91 నుంచి రామంతపూర్ తోటి బంధం ఉంది. 91 అంటే మీరు చూసుకోండి, సుమారుగా ఒక 30-35 ఏళ్ళు. ఇంకా అంతకన్నా లోకాలిటీ ఉండాలంటే ఏమున్నది చెప్పండి, మీరే చెప్పండి. 35 ఏళ్ళ నుంచి నాకు రామంతపూర్ నుంచి బాండింగ్ ఉంది. ఇక్కడ బలమైన సామాజిక వర్గం కూడా ఉన్న క్యాండిడేటును. సో నాకు న్యాచురల్గా నేను అందరితో మంచిగుంటా కాబట్టి నాకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ప్రజలు కోరుకునేది ఏంటండి, లోకల్ నాన్ లోకల్ కాదు, మనకు సేవ చేసేటోడు కావాలి, సర్వీస్ చేసేటోళ్ళు కావాలి. అది నేను చేయగలుగుతానే నమ్మకం వాళ్ళకు ఉన్నది. 100% ఈసారి నాకు అవకాశం ఇస్తారు వాళ్ళు. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి. రాజు న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుగుతాం.